హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో మనం గోధుమ పిండితో హల్వా చేయటం ఎలాగో చూద్దాము. గోధుమ పిండి హల్వా అంటే దాన్ని మళ్ళీ నానబెట్టి పాలు తీసి చేస్తూ ఉంటారు. గోధుమలు కూడా నానబెట్టి రుబ్బి అట్లా పాలు తీసి చేస్తారు. అలా కాకుండా ఓన్లీ గోధుమ పిండితోటే మనం 5 నిమిషాల్లో హల్వా ఎలా తయారు చేద్దాము రుచికరమైనటువంటిది చూద్దాము. ఇది ఎవరైనా మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ కూడా 5 మినిట్స్లో ఎంతో రుచికరమైనటువంటి ఈ గోధుమ పిండి హల్వాని తయారు చేసేసేయచ్చు. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఎలాగో. దీనికి గోధుమ పిండి, పంచదార, ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి కానీ ఏదైనా సరే 3 ఈక్వల్గా తీసుకోవాలి. 3 ఈక్వల్గా తీసుకొని చూడండి. ఇప్పుడు నేను ఆయిల్ వేస్తున్నాను. నేనైతే రిఫైన్డ్ ఆయిలే తీసుకున్నాను. ఈ ఆయిల్ని ఫస్ట్ మనం బాండీలో వేసేసుకుందాము. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో అదే గ్లాస్తో మనం దేంతో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో మళ్ళీ గోధుమ పిండి కూడా తీసుకోవాలి. ఈ గోధుమ పిండి ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో పోసేసుకోవాలి. మనం పోసుకొని దీన్ని బాగా రెడ్ షేడ్ వచ్చేటట్లు మంచి వాసన వచ్చింది. అప్పటిదాకా దీన్ని మనం ఆయిల్లో వేయించుకోవాలన్నమాట. చూడండి, మనకి ఇది బ్రౌన్ కలర్లో వేగినట్టుగా వచ్చేస్తుంది. అప్పటిదాకా మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం వేయించుకోవాలి. పిండి మాడకుండా చూసుకోండి. ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత దీన్ని వెంటనే మనం తీసుకున్నటువంటి పంచదారని, ఇది కూడా 1 గ్లాస్ ఈక్వల్, నేనైతే 1 గ్లాసే పోస్తాను. మరి ఇంకా స్వీట్ బాగా కావాలనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో వేసేసి దీన్ని ఇలా తిప్పేసేయండి. మొత్తం మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో నీళ్ళు కూడా 1 గ్లాసున్నర వరకు తీసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో వాటర్ కూడా చూడండి. ఈ పంచదార అంతా కడిగి మనకి ఇలా పొంగుతూ వస్తుంది. ఇప్పుడు 1 గ్లాస్ పోసాను. దీన్ని ఇంకొక 1/2 గ్లాస్ కూడా పోసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎందుకంటే పంచదార అంతా కూడా దీంట్లో కరిగిపోతుంది అన్నమాట. ఈ వాటరు పంచదార కూడా కరిగిపోయి పాకంలాగా వచ్చేస్తుంది. చూడండి, 2 మినిట్స్లో అయిపోతుంది మనకి. ఒకవేళ మీరు పంచదార కరిగిందో లేదో అని చూసుకోండి. ఒకవేళ పంచదార కరగకపోతే ఇంకా కొంచెం వాటర్ పోసుకున్నా కూడా మనం పోసుకోవచ్చు. చూడండి, మన గోధుమ పిండి హల్వా రెడీ అయిపోయింది. దీంట్లో మీరు కావాలంటే కాజు కూడా వేసుకోవచ్చు. నేనైతే అవేమీ వేయను అన్నమాట. చూడండి, 5 నిమిషాల్లో మనకి ఈ గోధుమ పిండి హల్వా అనేది ఎంత రుచిగా అందంగా తయారైందో. నేను ఎప్పుడైనా గుళ్ళకి అది ప్రసాదం చేసి తీసుకెళ్ళాలంటే వెరైటీగా ఉంటుందని ఈ రెసిపీని చేసి తీసుకెళ్తాను. అందరూ చాలా ఎంతో ఇష్టంగా తింటారనమాట. చూడండి, మన గోధుమ పిండి హల్వా రెడీ అయిపోయింది. మీరు కూడా చేసి చూడండి. మీకు నచ్చినట్టయితే దీన్ని కామెంట్ పెట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. చూసారా, ఎంత రుచికరమైనటువంటి గోధుమ పిండి హల్వా 5 నిమిషాల లోపలే మనకు అయిపోయింది. ఇది చూడండి, ప్లేట్లో అట్లా పోసుకోవచ్చు. దీన్ని 4-5 రోజులు మామూలుగా ఫ్రిడ్జ్లో లేకుండా విడిగా కూడా మనకి నిల్వ ఉంటుందన్నమాట. ఇది పళ్ళు లేని వాళ్ళు కానీ చిన్నపిల్లల దగ్గర నుండి ముసలి వాళ్ళ వారికి కూడా నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు ఉంటుందన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో పెట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.